గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ శివరామ్ కృష్ణ గారు అడుగుతున్నారు. ఆయన 2 క్వశ్చన్స్ పంపించారు. వై వకార్డ్ షేర్ ఇస్ కంటిన్యూస్లీ గోయింగ్ అప్? ఐ డెంట్ ఫైండ్ ఫండమెంటల్ స్ట్రెంత్ ఇన్ ఇట్స్ నెంబర్స్. సెకండ్ క్వశ్చన్, వెన్ టు షిఫ్ట్ ఫ్రమ్ బ్యాలెన్స్ ఫండ్ టు ఈక్విటీ ఫండ్. ఓకే, ముందుగా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి. మిగిలిన వ్యూవర్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే ఇక్కడ చాలా మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. కొంచెం డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను, పేషెంట్గా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళు ప్రెజెంటేషన్ చదవడానికి ప్రయత్నించారనుకోండి, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. మీకు సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి, మీకు రియల్ ఆపర్చునిటీ ఏం క్రియేట్ అవుతుంది అన్నది అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ థింగ్, మన ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ గురించి మీకు ఐడియా ఉంటుంది అనుకున్నాను. మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఎవరు కూడా వాళ్ళు అమ్మే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్నోవేట్ చేసి వాళ్ళ ఓన్ మెడిసిన్స్ కాదు, ఎప్పుడో ఇన్నోవేట్ చేసిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళ ఓన్ బ్రాండ్స్ క్రియేట్ చేసుకుని మార్కెటింగ్ చేసి ఆ బ్రాండ్స్ ద్వారా ఆ ప్రొడక్ట్స్ మనకు సెల్ చేస్తుంటారు, అవునా? ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఎంతో కొంత R&D మీద స్పెండ్ చేసేవి. బట్ R&D వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పి చాలా కంపెనీస్ వాళ్ళ R&D మీద స్పెండింగ్స్ అయితే సబ్స్టాన్షియల్లీ తగ్గించేసి మార్కెటింగ్ స్పెండ్స్ బాగా పెంచుకుని వాళ్ళు నెంబర్స్ పెరుగుతున్నాయి, స్టాక్ ప్రైస్లు కూడా పెరగడంతో చాలామంది యాక్చువల్లీ హ్యాపీగా ఉన్నారు. అలా కంటిన్యూ అయిపోతుంది. కానీ దేర్ ఆర్ సర్టెన్ కంపెనీస్ వాళ్ళు ఇన్నోవేషన్ మీద వర్క్ చేస్తున్నారు అనమాట. అలా మనం మాట్లాడుకుంటే వకార్డ్ ఒకటి. వీళ్ళు ఇన్నోవేషన్ మీద వర్క్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే వాళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ చూస్తే మనకి చాలా వర్స్ట్గా కనబడతాయి. కానీ ఆ ఇన్నోవేషన్ వర్కౌట్ అయితే మనకు తెలుసు, ఏదైనా కంపెనీ ఒక డ్రగ్ని బయటికి తీసుకొచ్చిందంటే వరల్డ్ వైడ్ చాలా మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. దట్టు ఆ డ్రగ్కి పొటెన్షియల్ మార్కెట్ సైజ్ చాలా పెద్దది ఉన్నదనుకోండి, దెన్ ఆ ఆపర్చునిటీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. దో వీళ్ళు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు స్ట్రగుల్ అయినా కూడా డ్రగ్ బయటకు వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దాం కంపెనీ ఆల్టుగెదర్. వకార్డ్ అలాంటివి ఆ డ్రగ్స్ ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్ రిలేటెడ్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ కొత్త యాంటీబయాటిక్స్కి మార్కెట్లో నీడ్ ఎందుకు ఉన్నది, ఇది అర్థం కావాలంటే మీకు ప్రాక్టికల్ సినారియోకి తీసుకెళ్తాను. మనలో చాలామంది మనకి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళరు చాలా వరకు. మ్యాక్సిమం మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళని ఏదో ఒక మెడిసిన్ ఇమ్మని చెప్పి అడుగుతాము. వాళ్ళు ఏం చేస్తారు, మీకు 2-3 యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు ఇచ్చేస్తుంటారు. ఈ యాంటీబయాటిక్స్ ఏంటంటే మనం ఫుల్ కోర్స్ వాడకపోతే ఏమవుతుంది, మీకు టెంపరీ రిలీఫ్ వస్తుంది, కానీ ఆ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది లోపల. రేపొద్దు మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్స్ మిమ్మల్ని ట్రీట్ చేయడానికి ప్రయత్నించారనుకోండి, ఆ యాంటీబయాటిక్తో మీకు ఆ యాంటీబయాటిక్ వర్క్ చేయదు. ట్రీట్మెంట్కి మీరు రెస్పాండ్ అవ్వరు. మన దేశంలోని ఇలా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది చాలా అగ్రెసివ్గా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే చాలామంది తెలుసో తెలియకో, ఇన్ఫ్యాక్ట్ డాక్టర్లు రాసి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కోర్స్ రాసిస్తే ఎంటైర్ కోర్స్ వాడుకున్నాం అంటే మనకి రికవర్ అయిపోయింది అనుకోండి, ట్యాబ్లెట్స్ వాడడం మానేస్తాం. వేరే యాంటీబయాటిక్స్ అలా ట్యాబ్లెట్లు వాడడం మానేయకూడదు. మన డాక్టర్స్ ఏదైతే రికమెండ్ చేశారో ఆ రికమెండ్ చేసిన కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే ఈ యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ చాలా డ్రగ్స్కి మన ఇండియన్స్లోని యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అయితే డెవలప్ అయిపోయింది. గ్లోబల్లీ కూడా చాలా ర్యాపిడ్గా యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అయితే డెవలప్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ 2050 కల్లా 8 మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇయర్ ఈ యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్తో చనిపోతారని చెప్పి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. దీన్ని బట్టి ఎలాంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే మీకు అర్థమవుతుంది కదా. కొత్త యాంటీబయాటిక్స్ మార్కెట్లో రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళు అలాంటివి 6 నోవెల్ యాంటీబయాటిక్స్ మీద వర్క్ చేస్తున్నారు. అందులో మేజర్గా మనం 2 యాంటీబయాటిక్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఒకటి WCK-522, దీన్ని జైనిచ్ అని పిలుస్తారు. ఇంకోటి WCK-5873, దీన్ని మిక్నాఫ్ అని పిలుస్తారు అన్నమాట. మిక్నాఫ్ రిలేటెడ్గా ఆల్రెడీ లాంచ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఈ జైనిచ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ జైనిచ్ రిలేటెడ్గా మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే కంపెనీ క్రియేట్ అవబోతుంది. అది ఎలాగో మీకు అర్థం కావాలంటే మీకు గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్కి గ్రామ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్కి డిఫరెన్స్ తెలియాలి. ఎందుకంటే కొన్ని యాంటీబయాటిక్స్ గ్రామ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్ మీద వర్క్ చేస్తాయి, కొన్ని యాంటీబయాటిక్స్ గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్ మీద వర్క్ చేస్తాయి. గ్రామ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్లోని యాంటీబయాటిక్స్కి వాల్ అన్నది థిక్ సెల్ ఉంటుంది అండ్ ఎటువంటి మెంబ్రేన్ ఉండదు. వేరాస్ గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్లోని బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దీనికి అవుటర్ వాల్ తినిగి ఉండి అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. వేరాస్ గ్రామ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం చాలా ఈజీ అన్నమాట. ఈ గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్ మీద వర్క్ చేసే యాంటీబయాటిక్స్ చాలా తక్కువగా ఉంటాయి. దాని రిలేటెడ్గా వీళ్ళు తీసుకొస్తున్న డ్రగ్గే ఈ జైనిచ్. ఈ డ్రగ్ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్
ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయి వీటి ట్రీట్మెంట్లో భాగంగా యూజ్ చేస్తారు. ఈ డ్రగ్ ది ఫేజ్ 3 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకి డ్రగ్ బయటకు రావాలంటే డిఫరెంట్ ఫేజెస్ కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి ఈ ఫేజ్ 3 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ కంపాషనేట్ యూసేజ్ కింద 45 పేషెంట్స్ మీద దీన్ని టెస్ట్ చేసినప్పుడు 100% సక్సెస్ రేట్ చూసింది. చనిపోయే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళు చనిపోతారు, ఇంకా వీళ్ళ మీద ఏ డ్రగ్స్ పనిచేయవు అని చెప్పి అలాంటి పేషెంట్స్ మీద ఈ డ్రగ్ని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బతికేశారంట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు రీసెంట్గా ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. యూఎస్ఏలోని ఒక క్యాన్సర్ పేషెంట్ మీద యూజ్ చేసినప్పుడు ఆ క్యాన్సర్ పేషెంట్ కూడా బతికారని చెప్తున్నారు. ఈ డ్రగ్ రిలేటెడ్గా ప్రొడక్ట్ అప్రూవల్స్ని కూడా వీళ్ళు త్వరలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మోస్ట్లీ ఇయర్ 2025 ఎండింగ్ కల్లా వీళ్ళు ఇండియాలో లాంచ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ 2026-27లోని దీని నెంబర్స్ రిఫ్లెక్ట్ అవ్వచ్చు అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ డ్రగ్ బయటకు వచ్చింది అనుకోండి 15 సంవత్సరాల వరకు వీళ్ళకి కాంపిటేటరే ఉండడు. అండ్ ఆపర్చునిటీ సైజ్ చూసినట్టయితే గ్లోబలీ $25 బిలియన్ ఆపర్చునిటీ ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో దిస్ ఈజ్ మేజర్ డ్రగ్ అన్నమాట. సో ఈ డ్రగ్ ఇంకా బయటకు రావాల్సి ఉన్నది. మనకి లాస్ట్ మూమెంట్ వరకు ఎప్పుడూ చెప్పలేం సక్సెస్ అవుతాయా లేదా అన్నది. బట్ సక్సెస్ అయ్యి హోప్ఫుల్లీ అందరూ ప్రే చేద్దాం. ఎందుకంటే బయటకు వచ్చిందంటే డెఫినెట్లీ గ్లోబల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి అండ్ ఒక్కడికి చాలా పాజిటివ్గా ప్లే అవుతుంది. ఇదొక డ్రగ్ అయితే ఇంకొక సెకండ్ డ్రగ్ ఉన్నది WCK 5873 అని చెప్పి మిక్నాఫ్ అని పిలుస్తారన్నమాట. నెఫిత్రోమైసిన్ అంటే మనకి ఎజిత్రోమైసిన్ మీరు అందరూ వినే ఉంటారు కదా. ఎజిత్రోమైసిన్ ఎన్నో సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నాం కదా. ఈ ఎజిత్రోమైసిన్ది ఆల్రెడీ రెసిస్టెన్స్ అయితే బాగా డెవలప్ అయిపోయింది. నా ఈ ఎజిత్రోమైసిన్కి నిమోనియా ట్రీట్మెంట్లో ఎస్పెషల్లీ ఎజిత్రోమైసిన్కి ఆల్టర్నేటివ్గా ఈ డ్రగ్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ డ్రగ్కి వీళ్ళు 97% సక్సెస్ రేట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ CDSCO దగ్గర నుంచి మొన్న ఫ్రైడే రోజు వీళ్ళకి అప్రూవల్ కూడా వచ్చింది. ఈ నెఫిత్రోమైసిన్కి ఇండియాలోని 4,000 నుంచి 5,000 crores వరకు మార్కెట్ ఆపర్చునిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ 2 to 3 yearsలో వీళ్ళు 500 to 600 crores ఈ డ్రగ్ ద్వారా వీళ్ళు రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ 4 to 5 yearsలో వీళ్ళు 60 to 70% మార్కెట్ షేర్ కూడా గ్రాప్ చేస్తామని చెప్పి అయితే మేనేజ్మెంట్ బిజినెస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఆయన కామెంట్ చేశారన్నమాట. అండ్ సౌదీ అరేబియాలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. 6 to 9 monthsలో అక్కడి నుంచి అయితే అప్రూవల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఎమర్జింగ్ మార్కెట్స్లోని 12 to 18 monthsలో ఈ డ్రగ్ రిలేటెడ్ వీళ్ళు అప్రూవల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ డ్రగ్ అయితే ఆల్రెడీ కమర్షియల్ స్టేజ్లోకి వచ్చేసింది. అండ్ ఇది గ్రామ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్ మీద వర్క్ చేస్తుంది, గ్రామ్ నెగిటివ్ మీద కాదు, గుర్తుంచుకోండి. ఈ డ్రగ్ ఒక స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటే 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి డ్రగ్ ఒకటి బయటకు వస్తుంది. ఇది కమర్షియల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఈ డ్రగ్ నుంచి అయితే నెంబర్స్ ఒకటికి యాడ్ అవుతాయి. ఈ రెండు మాత్రమే కాదు, ఇంకొక డ్రగ్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలి. WCK 6377 అని చెప్పి ఓడ్రేట్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. ఈ డ్రగ్ గ్రామ్ నెగిటివ్ మీద వర్క్ చేసే యాంటీబయాటిక్. ఇది ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వన్స్ ఇన్ ఏ డే యూజ్ చేసే యాంటీబయాటిక్ అన్నమాట. మనకి పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్స్ చాలా యాంటీబయాటిక్స్ అయితే రాస్తారు కదా. అన్ని యాంటీబయాటిక్స్ వేసుకోవాలంటే డే మొత్తంలో చాలా కష్టం అవుతుంది కదా. వేరే ఈ డ్రగ్ ఏంటంటే ఒకటి వేసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇది ఇంకా ఫేజ్ 1 కంప్లీట్ అయింది, మల్టిపుల్ ఫేసెస్ కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది. ఇలా వీళ్ళు ఇన్నోవేట్ చేసిన ప్రొడక్ట్స్ వేరే స్టేజెస్లో అయితే ఉన్నాయి. హోప్ఫుల్లీ ఓకే వీళ్ళు సక్సెస్ సాధిస్తారని అయితే అనుకుంది. నేను సక్సెస్ సాధిస్తే ఇది చాలా మంచిది అన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్గా. అండ్ అలాగే కంపెనీ పరంగా కూడా చాలా మంచిది. కాకపోతే ఫైనాన్షియల్స్ పరంగా మీరు చెప్పిన విధంగా డెఫినెట్లీ రిస్క్ అయితే ఉన్నది, అంటే షార్ట్ టర్మ్ రిస్క్ ఉన్నది. సో షార్ట్ టర్మ్ రిలేటెడ్గా అందుకనే వీళ్ళు QAP చేస్తున్నారు, క్యాపిటల్ రైజ్ చేస్తున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా QAPలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి రీజన్ కూడా ఇదే. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ బయటకు వచ్చి అనుకోండి కమర్షియలైజ్ అయినట్టయితే, ఎస్పెషల్లీ జైనిజ్ బయటకు వచ్చింది అనుకోండి వీళ్ళకి చాలా మ్యాసివ్ ఆపర్చునిటీ సైజ్ అయితే క్రియేట్ అయి ఉన్నది. కాకపోతే ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్. కాకపోతే ఎక్స్పెక్టేషన్ స్టేజ్ అన్నది ఆల్మోస్ట్ దగ్గరకు ఉన్నదన్నమాట. అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఇది లాటరీ కాదు. ఇంతకుముందు ఒక 2-3 years బ్యాక్ ఏంటంటే సక్సెస్ అవుతారో లేదో అన్నది ఒక లాటరీలో ఉండేది. వేరేస్ ఇప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ దగ్గరికి వచ్చారు కాబట్టి హోప్ఫుల్లీ సక్సెస్ సాధిస్తారని అయితే అనుకుందాం. సక్సెస్ సాధించేస్తే మాత్రం ఒకటికి అది చాలా పాజిటివ్. ఇందుకే మీకు స్టాక్ ప్రైస్లో పాజిటివ్ మూమెంటం అయితే కనబడుతుంది. మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకటి రిలేటెడ్గా ఏదైతే ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి వీటిని ఒకసారి ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఇప్పుడు చెప్పిన ఈ డ్రగ్స్ మాత్రమే కాకుండా వీళ్ళు డయాబెటిక్ పోర్ట్ఫోలియోని కూడా డెవలప్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇన్సులిన్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. ఇలా వేరియస్ ఇన్నోవేషన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. కాకపోతే మేనేజ్మెంట్ ఒక హిస్టరీ చూసామనుకోండి, ఇలా వీళ్ళు ఏంటంటే ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేసి కంపెనీ ఫైనాన్షియల్స్ పరంగా రిస్క్లో పెట్టి అండ్ వేరియస్ వర్టికల్స్ని వాళ్ళు అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి చాలాసార్లు. సో మేనేజ్మెంట్ రిలేటెడ్కి రిస్క్ కూడా ఉన్నది. అంటే ఈ కంపెనీలో ఎంత ఆపర్చునిటీ ఉన్నదో
అలాంటి రిస్క్ కూడా ఉన్నదని అయితే గుర్తుంచుకోండి. ఇది వకాట్ రిలేటెడ్ మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ మీ సెకండ్ క్వశ్చన్ బ్యాలెన్స్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్స్కి ఎప్పుడు షిఫ్ట్ చేయాలని అడుగుతున్నారు. అది చాలా జనరలైజ్గా అనిపిస్తుంది. అంటే మీరు కొంచెం డీటెయిల్గా రాస్తే, అంటే మీ కండిషన్ ఇవన్నీ రాసి మీరు దాని రిలేటెడ్గా ఎందుకు ఆలోచిస్తున్నారని రాస్తే నాకు అర్థమయ్యేది. బట్ ఏమీ రాయకుండా అలా రాస్తే చెప్పడం కష్టం. బట్ వకాట్ రిలేటెడ్గా ఐ హోప్ మీకు అండ్ మన మిగిలిన వ్యూవర్స్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్టు అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి గైస్. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లోని #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు కాబట్టి ఎడిట్ చేసేస్తున్నాం. ఐఎమ్ 23 years old. I have 6 to 7 lakhs and I want to withdraw that money after 3 years. What is better way to invest this money? Should I diversify this investment in fixed deposit, small finance banks, debt funds, equity mutual funds, hybrid balanced funds? Please mention. Also, if I keep this investment as it is for long term and take loan on that investment after 3 years when I want that money, is that a good option? If it is a good option, then where can I park this money? Okay, first second question ఆన్సర్ చేస్తానండి. లోన్ తీసుకోవడానికి అయితే ఐ డోంట్ సజెస్ట్. ఓకే, లోన్కి వద్దు. అండ్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ రిక్వైర్మెంట్ని ఆ డబ్బులతో ఫుల్ఫిల్ చేసుకోవడం బెటర్ అనమాట. నువ్వు ఈ డబ్బుల్ని ఎక్కడ పార్క్ చేయడం బెటర్ అంటే, నేనేం చెప్తానంటే ఒక 2 lakhsని డైనమిక్ బాండ్ ఫండ్స్లో పెట్టుకోండి. డైనమిక్ బాండ్ ఫండ్స్లో మనకి రేట్ కట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు చాలా మంచి రిటర్న్ వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. అట్లీస్ట్ 8 to 9% రిటర్న్ మనం అక్కడి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఫైనాన్షియల్ బాగా వచ్చింది, అంతే రిటర్న్ రావాలి లేదు. బట్ 3 yearsలో మనం 8 to 9% అయితే డైనమిక్ బాండ్ ఫండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 2 lakhs అక్కడ పెట్టినట్టయితే ఇంకో 1 lakh ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా సిమిలర్ రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కేటగిరీలో పెట్టడం బెటర్. అండ్ 4 lakhs ఏదైతే ఉన్నదో ఈ 4 lakhsని ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాకుండా మల్టిపుల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ డైవర్సిఫై చేయండి. మనకి ఇంతకుముందు అయితే టఫ్, కానీ ఇప్పుడు మనకి స్టేబుల్ మనీ లాంటి యాప్స్ వచ్చాక మనం ఫోన్ యాప్ నుంచి యూజ్ చేసి ఎఫ్డీ చేసిన బ్యాంక్స్లో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయకుండానే మనం మల్టిపుల్ బ్యాంక్స్లో ఎఫ్డీస్ అయితే ఓపెన్ చేయొచ్చు కదా. సో ప్రెజెంట్ నేను చూసినట్టయితే 9% హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే వీళ్ళ యాప్లో కనబడుతుంది. బట్ మీరు కంపేర్ చేసుకోండి, మీకు ఏ బ్యాంక్స్ కంఫర్టబుల్ అనిపించినట్టయితే ఒక బ్యాంక్లో కాకుండా 2-3 బ్యాంక్స్లో డైవర్సిఫై చేసి పెట్టండి. ఐ నో డిఏసిజిసి ఇన్సూరెన్స్ 5 lakhs వరకు ఉన్నా కూడా డైవర్సిఫై చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీళ్ళ యాప్లోని ఇన్స్టెంట్ విడ్రాల్ ఫెసిలిటీ కొన్ని బ్యాంక్ ఎఫ్డీస్లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. ఒకవేళ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే ఇమీడియట్గా విడ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. అండ్ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఇలాంటి యాప్స్ యూజ్ చేయాలంటే ఈ డబ్బులు వీళ్ళకి వెళ్తాయేమో అని చెప్పి. నో, యాక్చువల్లీ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది బ్యాంక్స్కి వెళ్తాయి. బ్యాంక్ నుంచి మీకు ఆ డిపాజిట్ సర్టిఫికేట్ బ్యాంక్ ఒక అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి బ్యాంక్ ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ SMS రూపంలో వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. రాకపోతే మనం బ్యాంక్ని అప్రోచ్ అవ్వచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ మోస్ట్లీ బ్యాంక్ నుంచే వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ స్టేబుల్ మనీకి వెళ్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళు ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడానికి ఒక మీడియేటర్ కింద అయితే వీళ్ళు రోల్ అయితే ప్లే చేస్తారన్నమాట. అండ్ దీనివల్ల మనకి కంప్లీట్లీ సేఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే మన డబ్బులు ఆ బ్యాంక్ ఏదైతే మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ బ్యాంక్ దగ్గర డిపాజిట్ అయ్యి ఉంటాయి. కింద కామెంట్ సెక్షన్లో స్టేబుల్ మనీ ఒక లింక్స్ అయితే ఉంచుతాను. ఎవరైనా కూడా మీరు ఎఫ్డీ బుక్ చేసుకోవాలనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్స్ని యూజ్ చేసి మీ ఎఫ్డీని అయితే బుక్ చేసుకోండి. అండ్ మీరు అర్థమైంది కదా, ఒకవేళ 6 lakhs అయితే 7 lakhs అయితే ఇది నేను ఇచ్చిన డైవర్సిఫికేషన్. అదే 6 lakhs అనుకోండి, 3 lakhs ఎఫ్డీస్లో పార్క్ చేయండి. 2 lakhs డైనమిక్ బాండ్ ఫండ్, 1 lakh ఏమో ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీలో డైవర్సిఫై చేయడం వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ నరేంద్ర గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ పికాడిలీ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్. అండి, రీసెంట్గా స్టాక్ అయితే చాలా బాగా పెరుగుతుంది. దానికి రీజన్ వీళ్ళు సింగిల్ మాల్ట్ ఏదైతే విస్కీ లాంచ్ చేశారో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇంద్రి అని చెప్పి బ్రాండ్ నేమ్ అన్నమాట. మీరు యూట్యూబ్లోని కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, రివ్యూవర్స్ అంటే ఎవరైతే లిక్కర్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ రివ్యూ వీడియోస్ ఒకసారి చూడండి. చాలా పాజిటివ్, అంటే ఇండియన్ సింగిల్ మాల్ట్కి డెఫినెట్లీ వీళ్ళు చాలా మంచి క్రేజ్ అయితే క్రియేట్ చేశారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో మిగిలిన అదర్ లిక్కర్ కంపెనీస్ ఏవైతే వాళ్ళు కూడా ప్రీమియం సింగిల్ మాల్ట్ సైడ్ అయితే ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. కాకపోతే ఈ కంపెనీ రిలేటెడ్గా నాకున్న ఒకే ఒక కన్సర్న్ మేనేజ్మెంట్ అండి. మేనేజ్మెంట్ ఒక హిస్టరీని ఒకసారి చదవడానికి ప్రయత్నించండి, మీకు అర్థమవుతుంది విచ్ ఈస్ నాట్ గుడ్. సో దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఒకవేళ మీకు మేనేజ్మెంట్ కన్సర్న్ లేదు అనుకున్నట్టయితే యూ కెన్ లుక్ ఎట్ దిస్ కంపెనీ. మేనేజ్మెంట్ కన్సర్న్ అది అండ్ నాకు వేరే ఆల్టర్నేట్ కంపెనీస్ ఈ లిక్కర్ ఇండస్ట్రీలో చూడాలనుకున్నట్టయితే రీసెంట్గా నాకు ఎలైడ్ బ్లెండర్స్ అని చెప్పి ఒక ఐపీ వచ్చింది కదా, ఆ కంపెనీలో కూడా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళు రణ్వీర్ సింగ్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుని ప్రీమియం సైడ్ మూవ్ అవుతున్నారు అన్నమాట. ప్రీమియం సైడ్ మూవ్ అయితే ఏమవుతుంది, మార్జిన్స్ అవి పెరుగుతాయి కదా. సో అందుకనే స్టాక్ ప్రైస్లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం అయితే కనబడుతుంది. ఈ ఎలైడ్ బ్లెండర్స్ మాత్రమే కాదు, ఈవెన్ అసోసియేట్ ఆల్కహాల్ అని చెప్పి ఇది ఒక
ఒక కంపెనీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దో ఆల్కహాల్ కంపెనీస్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ అయితే నేను చేయట్లేదు. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్‌లీ ఈ 2 కంపెనీస్ అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈ 2 మాత్రమే కాకుండా రీసెంట్ టైమ్‌లో మనం చూసినట్టయితే మ్యాన్షన్ హౌస్‌కి బీభత్సమైన ప్రమోషన్ మన తెలుగు స్టేట్స్‌లో అయితే జరుగుతుంది. వేరే షోస్‌లో అవ్వచ్చు, నార్మల్ కామెంటరీలో అవ్వచ్చు, ఓకే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. దీనివల్ల యాక్చువల్లీ వాళ్ళకి డైరెక్ట్ ప్రమోషన్ అండ్ అలాగే ఇండైరెక్ట్ ఫ్రీ ప్రమోషన్ కూడా చాలా అగ్రెసివ్‌గా అయితే జరుగుతుంది. అండ్ ఏపీలో లిక్కర్ పాలసీ కూడా మారింది కాబట్టి డెఫినెట్‌లీ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్‌గా కూడా మనం అది పాజిటివ్‌గా చూడొచ్చు. అండ్ ఆల్వేస్ మనకి లిక్కర్ కంపెనీస్‌లోని టాప్ మోస్ట్ కంపెనీస్‌గా చూడాలంటే రాడికో కైతన్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ ఏవైతున్నాయో అవి 2 అలాగే ఉన్నాయి. బట్ అదర్ కంపెనీస్ మనకి ఇంట్రెస్టింగ్‌గా చూడాలనుకున్నట్టయితే ఈ 3 కంపెనీస్‌ని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఎలైట్ బ్లెండర్స్ అండ్ అసోసియేట్ ఆల్కహాల్ అండ్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ 1 లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ 1 ఇన్ఫ్రా ఫండ్. And I'm investing from last 1 year, but I'm not seeing much growth in it. Usually I'm expecting 12% growth on all the MFs, but I'm only getting 1% profit as of now today. Is there any reason why I'm not getting any profit? I've invested mid cap, small cap, infra in quant fund, large cap in Nippon fund. 2000 rupees per month I'm doing SIP, and I also want to do 10% step up every year. And మీరు లాస్ట్ ఇయరే కదా SIP స్టార్ట్ చేశారు. ఈక్విటీ ఫండ్స్లోనే మనకి ఆ 12% రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. యావరేజ్గా ఒక 5 year డ్యూరేషన్ ఉంటే ఆ యావరేజ్ వర్కౌట్ అవుతుంది. దట్టు మనకు మంచి బుల్ ఫేస్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు కదా. సో అలానే మీరు తప్పు చేశారు అది అని చెప్పట్లేదు నేను. ఓకే SIP మనం ఎప్పుడైనా కూడా స్టార్ట్ చేయడం కరెక్టే. కాకపోతే మనం అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలు టైం పీరియడ్ ఇచ్చామనుకోండి, అప్పుడే మనకి ఆ రిటర్న్ అనేది కనబడుతుంది. 12 అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ కనపడే ఆస్కారం ఉన్నది. దట్టు మీకు ఇన్ఫ్రా ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అక్కడే మీకు చాలా వరకు నెగిటివ్ రిటర్న్ కనబడి ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే స్పెండ్ చేయాలో ఆ స్పెండ్ చేయాల్సింది ఈ సంవత్సరం బడ్జెటరీ ఎలొకేషన్లోని మెజారిటీ వాళ్ళు స్పెండ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో స్పెండ్ చేసే ఆస్కారం ఉన్నది కాబట్టి సెకండ్ హాఫ్లో ఇన్ఫ్రా నుంచి కూడా మంచి రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొత్తగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఆ 12% రిటర్న్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఎవ్రీ ఇయర్ ఎఫ్డీలా రాదు. ఒక ఈక్విటీ ఫండ్స్లో మనకి వాలటిలిటీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ 1% మీకు పాజిటివ్ కనబడుతుంది, నెగిటివ్ కనబడే సినారియోస్ కూడా చాలా చూస్తారు. -5%, 10% కూడా పోర్ట్ఫోలియో వెళ్తుంది. వర్రీ అవ్వద్దు. మీరు ఆ పీరియడ్స్లో ఏదైతే SIPని కంటిన్యూ చేస్తారో అదే మీకు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ అయితే క్రియేట్ చేస్తుంది. సో 5 year టైం ఇవ్వండి. ఇంకా 1 year కంప్లీట్ అయింది కదా. అండ్ ఇంకోటి, ఒకే ఫండ్ హౌస్లో 3 ఫండ్స్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అదొక్కటి మీరు చేసిన మిస్టేక్ అన్నమాట. అది తప్పించి మిగిలినవన్నీ ఫైన్. మీరు ఒకవేళ వాలటిలిటీ అర్థం చేసుకుని అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయినట్టయితే మీ పోర్ట్ఫోలియో ఎగ్జాక్ట్లీ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో ఇది. ఈ పోర్ట్ఫోలియో ఓవర్ ఏ పీరియడ్ యాక్చువల్లీ ఆ 12 కన్నా కూడా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలదు. బట్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ ఫర్ మినిమం 5 years అండ్ అబవ్. నవీరు సండే ఫండే సెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని లా పాల్మా అని చెప్పి ఒక చాలా మంచి సిరీస్ అయితే చూసాను. ఫస్ట్లో కొంచెం స్లోగా ఉంటుంది కానీ సిరీస్ చాలా బాగుంటుంది. సునామీ రిలేటెడ్గా అన్నమాట. మీ దగ్గర టైం ఉన్నట్టయితే షార్ట్ సిరీస్ కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వంశీకృష్ణ అడుగుతున్నారు. నా ఏజ్ 32 years, నేను 10 years నుంచి జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ 1.5 lakh నాకు ఇన్ హ్యాండ్ వస్తుంది. మంత్లీ 5,000 రూపీస్ పీపీఎఫ్లోని, 5,000 రూపీస్ ఎన్పిఎస్లోని, 12,500 రూపీస్ ఎల్ఐసి వేరియస్ పాలసీస్కి, 12,000 రూపీస్ ఎంటైర్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్కి ఇంక్లూడింగ్ పేరెంట్స్ కంపెనీ సైడ్ నుంచి కూడా నేను పే చేస్తున్నాను. నా ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 50,000 రూపీస్ పర్ మంత్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అయితే అవుతున్నాయి. 21,000 రెంట్కి, 20,000 రూపీస్ గ్రాసరీస్ అండ్ అదర్ బిల్స్కి, రిమైనింగ్ అదర్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 9,000 రూపీస్ అయితే ఉన్నాయి. పేరెంట్స్కి ఒక 10,000 రూపాయలు నేను పంపాల్సి ఉంటుంది. రిమైనింగ్ అప్రాక్సిమేట్లీ 50,000 రూపీస్ ఫ్రెండ్స్ నుంచి తీసుకుని 5 లక్షల రూపాయలు అప్పుకి యావరేజ్గా 20,000 రూపాయలు పర్ మంత్ కడుతున్నాను. అండ్ ఇంకొక 30,000 రూపాయలు ఏదైతుందో దాంట్లో మాక్సిమం 20,000 రూపాయలు ఎస్ఐపి చేశాను. 7-8 months నుంచి స్టార్ట్ చేశాను. అండ్ మిగిలిన డబ్బుల్ని స్టాక్స్లో పెట్టాను. టైమింగ్ సరిగ్గా లేక లాసెస్ అయితే వచ్చాయి. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి స్టార్ట్ చేశాను. 12,000 రూపీస్ నిఫ్టీ 250లోని, 2,000 రూపీస్ ఫ్లెక్సీ క్యాప్లోని, 2,000 రూపీస్ ఫార్మా, 4,000 రూపీస్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్లో పెడుతున్నాను. నాకేం అర్థం కావట్లేదన్న, డబ్బులు వస్తున్నాయి బట్ సరిగ్గా ఐడియా లేక ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను మ్యారీడ్ బట్ నో కిడ్స్ ఎట్, వైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేక పిల్లలు బర్డన్ అవుతారేమో అనిపిస్తుంది. అందుకని పోస్ట్ పోన్ చేస్తున్నాం.
బయట వాళ్ళు చెప్తే నవ్వుతున్నారు, 1.5 lakh వస్తుంటే భయపడుతున్నావా అని చెప్పి. ఆల్సో నాది ఐటీ జాబ్, స్ట్రెస్ఫుల్ అండ్ బికాస్ ఆఫ్ ఏఐ నో జాబ్ సెక్యూరిటీ. సో ఇటు ఫైనాన్సెస్ ఆర్ అటు జాబ్ పైన దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. బట్ అబోవ్ ఎలొకేషన్ ప్రకారం అంతా రీజనబుల్గానే ఉన్నది అనిపిస్తుంది. బట్ ఐ నో సంథింగ్ ఈజ్ నాట్ వెల్ అండ్ ఐఎమ్ నాట్ గెటింగ్ కాన్ఫిడెన్స్. లుకింగ్ ఫర్ సమ్ గైడెన్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఐ విల్ బీ ఇండిబేటెడ్ టు యూ అండ్ యువర్ టీమ్ ఫర్ ప్రాపర్ ప్లాన్ ఫర్ మీ అన్న. హాయ్ వంశీ, మీ మొత్తం యాక్చువల్లీ ఏవైతే నెంబర్స్ ఇచ్చారో నెంబర్స్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా చేశాను. బట్ క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు మీతో ఒక 1 minute మాట్లాడదాం అనుకున్నాను. సేమ్ నన్ను పర్సనల్గా అడిగినట్టయితే మీరు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, అన్నెసరీ స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో మీ ప్రజెంట్ ఫైనాన్షియల్ కండిషన్ అండ్ దీన్ని ఇలాగే ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగినట్టయితే అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా సజెషన్ ఫస్ట్ మీకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కొంతసేపు పక్కన పెడదాం. ఫస్ట్ మనకి జాబ్ రిలేటెడ్గా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా సెట్ అయిపోతాయి. జాబ్ కెరీర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న ఎడిషనల్ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని డబ్బుల్ని ఈ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా మీ కెరీర్ రిలేటెడ్గా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే మీరు ఏమైనా ఎడిషనల్ స్కిల్స్ని ఎక్వైర్ చేయగలిగినట్టయితే మీ జాబ్ రిలేటెడ్గా కొంచెం బెటర్గా గ్రో అవ్వగలరా అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు కొంచెం ఆ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వగలదా, దీని మీద ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీకు అలాంటి పాత్ కనబడితే నా ఫస్ట్ సజెషన్ యాజ్ ఏ బ్రదర్ చెప్తున్నాను, దాని మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మిగిలినవన్నీ మీకు సెట్ అయిపోతే ప్రాబ్లమే కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంత టెన్షన్ తీసుకోవద్దు, అప్పులు అవి కూడా పెద్దగా లేవు కాబట్టి అస్సలు ప్రాబ్లం లేదు. మీరు యాక్చువల్లీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. మీ ఫైనాన్సెస్ పరంగా నన్ను అడిగినట్టయితే ఆ స్టాక్స్ పార్ట్ ఏదైతే ఉన్నదో వదిలేయండి. ఓకే, ఇంత స్ట్రెస్ పీరియడ్లో స్టాక్స్ మళ్ళీ ఎడిషనల్ స్ట్రెస్. అది సింపుల్, మీరు ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వాటిని అలా కంటిన్యూ చేసినా కూడా మంచి వెల్తే క్రియేట్ అవుతుంది. చాలామంది అనుకుంటారు నేను ఏదో పెద్ద రీసెర్చ్ చేసి ఓకే ఒక తెలియని స్టాక్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తే అప్పుడే ఎక్కువ డబ్బులు సంపాదించేస్తాను, కానీ కాదు. ఎందుకంటే అలాంటి స్టాక్ని ఐడెంటిఫై చేసినా దాంట్లో ఎంత ఎలొకేషన్ ఇచ్చాం, దాంట్లో ఎన్నాళ్ళు ఉన్నాం, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ స్టాక్ ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవరూ ప్రిడిక్ట్ చేయలేం. ఓకే, సో యాక్చువల్ వెల్త్ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుందంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్గా స్టార్ట్ చేసామో దాన్ని అదే వేలో కంటిన్యూ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగినట్టయితే దాంట్లో క్రియేటివ్ వెల్త్ ఇక మనం ఎంత తల్ల బద్దలు కొట్టుకుని ఓకే రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసినా కూడా దానికన్నా కూడా ఇక్కడ యాక్చువల్లీ అందుకనే స్టాక్ మార్కెట్లో అంటారు ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేసి మర్చిపోయి ఉంటారో, లేకపోతే ఇన్వెస్ట్ చేసిన తర్వాత చనిపోయిన వాళ్ళు, దాని తర్వాత వాళ్ళ సక్సెసెస్ ఎవరైతే ఉంటారో చాలా సంవత్సరాల తర్వాత చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళదే వెల్త్ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు యాక్టివ్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకన్నా అని చెప్పి. సో మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చా అనుకున్నా. సో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఆ టెన్షన్ పక్కన పెట్టి సింపుల్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వాటిని అలాగే కంటిన్యూ చేయండి. బట్ నా సజెషన్ కెరీర్ రిలేటెడ్గా కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి, స్కిల్స్ ఏమైనా ఎక్వైర్ చేయడానికి. అండ్ పిల్లల రిలేటెడ్గా కూడా 32 వచ్చింది కాబట్టి ఐ థింక్ ఓకే యూ షుడ్ ప్లాన్ ఫర్ కిడ్స్. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ అది ఇంకా ఎడిషనల్ స్ట్రెస్ అవుతుంది అన్నమాట. సో అన్నీ సెట్ అయిపోతాయండి, నో ప్రాబ్లం. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఎవరు ప్రాపర్గా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల అలా భయం వేస్తున్నట్టున్నది. అండ్ మీ ఏజ్లో ఉన్నప్పుడు నాకు కూడా ఆ ఫియర్ ఉండేది. ఆ ఫియర్ కామన్, మన వ్యూవర్స్ మిగిలిన వాళ్ళు కూడా గైస్ మీరు కూడా చెప్పండి, ప్రతి ఒక్కరికి ఈ ఫియర్ ఉంటుంది కదా. ఎందుకంటే మనం ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది ఏదైతే ఉంటుందో అంత కార్పస్ అచీవ్ చేసే వరకు మనకు ఆ భయం అన్నది ఎప్పుడు ఉంటుంది. కెరియర్ పరంగా నేను పర్సనల్ ఫైనాన్సెస్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాను లేదా, ఈ ఫియర్ అన్నది ఉంటుంది. ఆ ఫియరే మళ్ళీ ముందుకు పరిగెత్తిస్తుంటుంది అన్నమాట. ఆ ఫియర్ ఉంది కదా అని అన్నెసరీ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు, అన్నీ బాగా జరుగుతాయి. ఓకే, టెన్షన్ పడద్దు, అన్నీ బాగా జరుగుతాయి. ఓన్లీ థింగ్ కెరీర్ రిలేటెడ్ కొంచెం ఇన్వెస్ట్ చేయండి సరిపోతుంది. మిగిలిన ఇది ఏదైతే ఉన్నదో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి అండ్ స్ట్రెస్ తగ్గించుకోండి. హ్యాపీలీ మీరు ఈవెన్ చిల్డ్రన్ రిలేటెడ్గా కూడా ప్లాన్ చేయండి, అన్నీ ప్రాపర్గా సెట్ అయిపోతాయి, అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన నెక్స్ట్ క్వశ్చన్ విష్ణువర్ధన్ గారు అడుగుతున్నారు. హాయ్ సన్, ఐఎమ్ 25 years old. నా మంత్లీ శాలరీ 65,000 రూపీస్. నేను అరౌండ్ 7,000 రూపీస్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఈవెన్ మోర్. ఐ ఆల్సో వాంట్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఫర్ లాంగ్ టైమ్ లైక్ 30 years. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 30 years అన్నది లాంగ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే ఫండ్స్ అంతవరకు సర్వైవ్ అవ్వగలవా? ఏఎంసీ ఫండ్స్ 30,000 crores 50,000 వరకు ఉన్నాయి. అలాంటప్పుడు ఆల్ఫా జనరేట్ చేయడం పాసిబులా? అట్లీస్ట్ 12% రిటర్న్ ఫర్ 30 years వరకు ఇచ్చే మంచి స్కోప్ ఉన్న ఎంఎఫ్ సజెస్ట్ చేయగలరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో.
ఇది ఫస్ట్ క్వశ్చన్. మీ సెకండ్ క్వశ్చన్ చదివే ముందు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తా అండి. ఎస్పెషల్లీ మనం యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 30 years పాటు నేను ఇదే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి మనం ఉండలేము. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. మధ్యలో ఫండ్ మేనేజర్ మారచ్చు. సో ఫండ్ మేనేజర్ మారినప్పుడు కొత్త ఫండ్ మేనేజర్ సిమిలర్ స్ట్రాటజీ, సిమిలర్ అగ్రెషన్ మెయింటైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాక్ చేసుకుని ఒకవేళ కేటగిరీ యావరేజ్ కన్నా కూడా సిగ్నిఫికెంట్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది అనుకోండి ఫండ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, అలాంటప్పుడు ఆ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే ఫండ్స్కి మూవ్ అవ్వాలి. తప్పదు. మనం 30 years పాటు ఒకే ఫండ్స్కి స్టిక్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టిక్ ఆన్ ఎలాంటి సినారియోస్లో అవుతామంటే కేటగిరీ యావరేజ్ కన్నా కూడా ఆ ఫండ్ మేనేజర్ బెటర్ రిటర్న్ డెలివర్ చేయగలుగుతున్నాడు అనుకోండి. డెలివర్ చేసినంతకాలం నో ప్రాబ్లం. ఆ ఫండ్స్లో ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు అయితే ఉండొచ్చు. దేర్ ఆర్ సర్టెన్ ఫండ్ మేనేజర్స్ సైజ్ పెరిగిపోయినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మంచి రిటర్న్ డెలివర్ చేయగలుగుతున్నారు. బట్ అందరి వల్ల కాదు. సో ఫండ్ సైజ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని, అండ్ ఫండ్ సైజ్ బాగా పెరిగిపోయిన తర్వాత మీకు అండర్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది కేటగిరీ యావరేజ్ కన్నా కూడా అనుకోండి, దెన్ ఆ టైంలో షిఫ్ట్ అవ్వడమే ఇంపార్టెంట్ అనమాట. ఈ తలనొప్పి వద్దు అనుకున్నట్టయితే మీకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ కూడా వచ్చేసాయి. సో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. నా వ్యూ ఏంటంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనకి యావరేజ్ పర్ఫార్మ్ చేసే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అయినా కూడా ఆ 12% రిటర్న్ అయితే జనరేట్ చేయగలవు ఇండియన్ మార్కెట్స్లో అన్నది నా వ్యూ. లెట్స్ సీ ఏం జరుగుతుంది అన్నది. బట్ ఆ రిటర్న్ అయితే జనరేట్ అవుతుందండి. సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, మై స్ట్రాటజీ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఈస్, నా దగ్గర 10 లక్షల అమౌంట్ ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు SWP చేస్తాను. ఎవ్రీ మంత్ 7% విత్డ్రా చేసి తిరిగి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అన్నది నా ప్లాన్. Let's say I'm investing 7,000 every month for 30 years. My total investment would be 25 lakhs with a return of 2.5 crores, 12% return తీసుకున్నట్టయితే. Other way, if I invest 10 lakhs now and if I do SWP of 7,000 rupees every month and reinvest that in mutual funds for 30 years, my total investment value is 10 lakhs only. With additional balance of around 80 lakhs, 12% return తీసుకున్నట్టయితే నాకు 2.5 crores బదులు 3.3 crores వస్తుంది. రెండు కంపారిజన్ కరెక్ట్ కాదండి. మీరు 7,000 SIP గురించి ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ మీరు 10 లక్షలు ముందుగా పెట్టట్లే కదా. సెకండ్ కేసులో మీరు 10 లక్షలు ముందుగా పెడుతున్నారు కాబట్టి మీకు ఆ అడిషనల్ రిటర్న్ అయితే వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగినట్టయితే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంత అవసరం లేదు. ఆ 10 లక్షల మీద లంసమ్ ఉన్నది కదా, దాన్ని మళ్ళీ SWP చేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఇదంతా అన్నెసరీ టీడీఎస్ ప్రాసెస్. సో దీనికన్నా కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో ఆ ఇన్వెస్ట్మెంట్ అలాగే చేసి అలాగే ఉంచండి. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ గెట్ మచ్ బెటర్ రిటర్న్ దెన్ మీరు ఈ ప్రాసెస్ అంతా చేసేదానికన్నా కూడా. అండ్ 7,000 SIPని ఇప్పుడు అప్ఫ్రంట్ 10 lakhs ఇన్వెస్ట్ చేసి దాని నుంచి 7,000 విత్డ్రా చేసి రీఇన్వెస్ట్ చేసే ఆప్షన్ని మనం కంపేర్ అయితే చేయలేం. రెండు ఒకటి కాదు. మన నెక్స్ట్ క్వశ్చన్ క్రియేటివ్ మీడియా అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐ వాంట్ టు నో యువర్ వ్యూ ఆన్ HLV యాజ్ ITC అక్వైర్డ్ 1% అరౌండ్. 1% కాదండి, ITCకి చాలా సంవత్సరాల స్టేక్ ఉంటుంది. హోటల్ లీలా గురించి మాట్లాడుతున్నారు కదా, 7% పైన స్టేక్ ఉంటుంది నాకు గుర్తున్నంత వరకు. మీరు అంటే ప్రైస్ 18 రూపీస్ రేంజ్లో ఉండేసరికి చీప్గా ఉన్నదని చెప్పి అనుకున్నారేమో. మనం ప్రైస్గా చూడాల్సింది హోటల్ బిజినెస్లోని వాళ్ళ వాల్యుయేషన్స్ చూడాలి. వాల్యుయేషన్స్ పరంగా హోటల్ లీలా స్టాక్ ఏదైతే ఉందో సమీ హోటల్స్ ఆర్ జూనిపర్ ఆర్ లెమన్ ట్రీ ఇలాంటి స్టాక్స్ కన్నా కూడా ఎక్స్పెన్సివ్గానే ట్రేడ్ అవుతుంది. అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఇంకా యాక్చువల్లీ వీళ్ళకన్నా కూడా చాలా లార్జ్ పోర్ట్ఫోలియోస్ అయితే ఉన్నాయి. హోటల్ బిజినెస్లో వాళ్ళ పోర్ట్ఫోలియోని చూడండి, వాళ్ళ హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సిటీస్లో ఏ లొకేషన్స్లో ఉన్నాయి, అండ్ ఆ సిటీస్లోని డిమాండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ హోటల్స్ బాగా చేయొచ్చు అని చెప్పి. స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీస్ బెటర్ వాల్యుయేషన్లు ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో అలాంటి హోటల్స్ని చూడడం బెటర్. డెఫినెట్లీ మ్యారేజ్ సీజన్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. Q3లో చాలా మంచి మ్యారేజ్ సీజన్ జరిగింది. Q4లో కూడా మంచి మ్యారేజ్ సీజన్ కంటిన్యూ అవబోతుంది. దీనివల్ల హోటల్స్కి అయితే చాలా మంచి డిమాండ్ అయితే ఉన్నది. అండ్ హోటల్స్ ఒక నెంబర్స్లో మనం అదే చూస్తాం. కమింగ్ నెంబర్స్ ఏవైతే వస్తే వాటిలోని ఆ గ్రోత్ అయితే చూస్తాం. కాకపోతే ప్రైస్ ఆధారంగా కాకుండా వాల్యుయేషన్స్ ఆధారంగా డెసిషన్ తీసుకోండి. ఇంకా బెటర్ హోటల్స్ మీకు బెటర్ వాల్యుయేషన్లో అయితే దొరుకుతున్నాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ గారు అడుగుతున్నారు. హాయ్ సన్, ఐఎమ్ సందీప్, 20 years old, currently working in oil field with net salary of around 70,000 rupees per month. Both my parents died at the age of 8 years. I have a brother and we have no assets on our name. Currently, my monthly expenses are around 35,000 rupees, and of that remaining 35,000 I am saving in following investments. 10,000 rupees I am parking in chits and 10,000 rupees I am doing SIP in mutual funds, and stocks లో ఇప్పటివరకు 45,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను IPOs అండ్ మిగిలిన అదర్ స్టాక్స్లోని. దాని వాల్యూ కరెంట్లీ 58,000 రూపీస్ ఉన్నది. అండ్ మిగిలిన డబ్బులు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉన్నది. నా లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే నాకు, మా బ్రదర్కి, గ్రాండ్ మాకి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నది నా గోల్.
సో మై ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ ల్యాండ్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి కదా డే బై డే. షుడ్ ఐ టేక్ హోమ్ లోన్ ఇన్ నెక్స్ట్ కమింగ్ 2 to 3 years అండ్ బై ఎ హౌస్, ఆర్ షుడ్ ఐ కంటిన్యూ ఇన్వెస్టింగ్ ఇన్ ఫండ్స్ అండ్ స్టాక్స్ అండ్ బై హౌస్ విత్ దట్ మెచ్యూర్డ్ అమౌంట్? ఐఎమ్ స్టిల్ 20 years old. I thought investing early at this stage would be better idea. So please suggest for better planning. Hi Sandeep. 20 ఇయర్స్కి మీ శాలరీ ఏదైతుందో దట్ ఈస్ రియలీ గుడ్ శాలరీ సందీప్. కాకపోతే మీకు అసెట్స్ లేవన్నారు అండ్ అలాగే మీకు బ్యాక్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా, అంటే పేరెంట్స్ లేరు కాబట్టి ఆ సపోర్ట్ కూడా ఫైనాన్షియల్ లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు కంగారు పడి అంటే ల్యాండ్ రేట్లు పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి ఇల్లు కొన్నాక నెక్స్ట్ 2 to 3 yearsలో వెళ్ళిపోయారు అనుకోండి, మీరు కొనే ఇల్లు చాలా చిన్నదవుతుంది ఎందుకంటే ప్రజెంట్ శాలరీతోని. అండ్ అలాగే మీ మంత్లీ ఎర్నింగ్స్లో మెజారిటీ ఆఫ్ ద మనీ ఆ ఈఎంఐస్ పే చేయడానికి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ మిగిలిన గోల్స్ ఏవైతే ఉంటే వాటికి సేవ్ చేయడం అనేది కష్టం అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఆల్వేస్ యూ విల్ బీ అండర్ స్ట్రెస్. ఎందుకంటే మన దగ్గర సేవింగ్స్ లేవు అండ్ అసెట్స్ లేవు అండ్ అలాగే ఈఎంఐ ఉన్నదనుకోండి, ఎప్పుడు స్ట్రెస్లోనే ఉంటాం. ఎందుకంటే జాబ్లోని ఒక రిస్క్ తీసుకోవాలన్నా భయపడతాం, జాబ్ చేంజ్ అవ్వాలన్నా భయపడతాం. సో ఇలాంటివన్నీ ట్రబుల్స్ ఉంటాయన్నమాట. నన్ను అడిగినట్టయితే పర్సనల్లీ ఈ తప్పు చేసేదానికన్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వాటిని అలాగే మీరు 20 కదా, మీ 30 వరకు కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. మీ కెరీర్ కూడా బాగా గ్రో అవుతుంది ఆ పీరియడ్కి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ జాబ్ రిలేటెడ్గా లొకేషన్ అవ్వచ్చు, లేకపోతే అప్పుడు పెళ్ళి అవుతుంది, ఓకే ఫ్యామిలీ పరంగా నాకు ఇల్లు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఇలాంటి క్లారిటీ ఇవన్నీ వస్తాయి. ఈ టైంలో ఏంటంటే మీరు ఇప్పుడు ఇల్లు కొనాలనుకోండి, మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చేస్తారు, ఇక్కడ కొని అక్కడ కొని ఇలా అని చెప్పి. దానికన్నా కూడా మీరు ప్రాపర్గా మీ అంతటి మీరు ఒక 30s ఏజ్ వచ్చిందనుకోండి డెసిషన్ తీసుకోగలుగుతారు. సో అప్పటి వరకు పోస్ట్పోన్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే అవి కూడా బాగానే గ్రో అవుతాయి కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు కొనాలంటే అపార్ట్మెంటే కొనగలరు. ఓకే నిజంగా ల్యాండ్ కొని ఇల్లు కట్టాలంటే ఈ శాలరీతో అయ్యే పని కాదు మనకి మంచి సిటీస్లో అయితే. సో అలాగే అపార్ట్మెంటే కొంటారు కాబట్టి అపార్ట్మెంట్ ఈజ్ నాట్ ఎప్రిషియేటింగ్ అసెట్, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ డిప్రిషియేటింగ్ అసెట్. ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో ఇవన్నీ ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి నన్ను పర్సనల్ అడిగినట్టయితే 30s వరకు పోస్ట్పోన్ చేసి ఇల్లు కొనుక్కోవద్దు అంటలేదు, 30s టైంలో కొనుక్కోవడం బి బెస్ట్ అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాగే కంటిన్యూ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు గో హెడ్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ అఫీషియల్ లాంగ్వేజ్ పువ్వాడ అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. డియర్ సార్, ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ P2P లెండింగ్ ప్లాట్ఫామ్స్? మంత్లీ ఇన్కమ్ సంపాదించాలంటే బెస్ట్ ETFలను చెప్పగలరు? P2P లెండింగ్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో చాలా క్రేజ్ పెరుగుతుంది. కానీ నన్ను అడిగినట్టయితే ఎవరైతే డెట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో FDs ఆర్ గుడ్, కానీ P2P లెండింగ్ అన్నది చాలా చాలా రిస్కీ అండి. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ చూడనంత వరకే, డిఫాల్ట్ ఒకసారి జరిగింది అనుకోండి డబ్బులు రికవర్ చేయడం అన్నది ఎప్పటికీ అవ్వదన్నమాట. సో ఐ డోంట్ ప్రిఫర్ P2P లెండింగ్. అండ్ ఇంకోటి ETFలోని మంత్లీ ఇన్కమ్ సంపాదించడం ఏంటండి, యాక్చువల్లీ సోషల్ మీడియాలోని ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలామంది స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఏంటంటే వ్యూస్ వస్తాయని చెప్పి ETFs కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వెల్త్ క్రియేషన్కి యూజ్ చేయాలి, కానీ వాటి నుంచి మంత్లీ ఇన్కమ్ ఏంటి? అండ్ మీ ఫోటో చూస్తే యూ లుక్ రియలీ యంగ్. సో మీ మంత్లీ ఇన్కమ్ షుడ్ బీ ఫ్రమ్ యువర్ ఎర్నింగ్స్ అన్నమాట. అంటే యాక్టివ్ వర్క్ ఏదైతే ఉన్నదో ఏదో జాబ్ కానీ బిజినెస్ కానీ. ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు ఎప్పుడు ఇన్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే మీరు మంచి కార్పస్ క్రియేట్ చేసుకున్నట్టయితే ఆ కార్పస్ నుంచి మంత్లీ క్యాష్ ఫ్లోస్ అనేది ప్లాన్ చేయడం వుడ్ బి బెటర్ అన్నమాట. సో ఇలా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసి ETFలు ఇలాంటివి ఏమి ఉండవండి. ETFs మీకు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి, కానీ ఇలా కాదు. అండ్ ఈ సోషల్ మీడియాలో కనబడే ప్రతి ఒక్కదాన్ని నమ్మొద్దు. చాలా వరకు ఏంటంటే వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి ఇలా ఏది పడితే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 yearకి SWP రిలేటెడ్గా కూడా సేమ్ థింగ్ జరిగింది. మేబీ ETFలు రిలేటెడ్ జరుగుతూ ఉండొచ్చు, బట్ ETFs ఆర్ నాట్ ఫర్ యువర్ మంత్లీ ఇన్కమ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షోకేస్. నేను సాటర్డే వీడియోని ఎవరైనా మిస్ అయినట్టయితే ఇక్కడ వెనకాల ఉంటే తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఎవరైతే ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారో స్టేబుల్ మనీ ఒక లింక్స్ని కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. ఆ లింక్స్ ద్వారా మీరు మీ FDని బుక్ చేసుకున్నట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.